టీచర్స్ మన జీవితాన్ని తీర్చిదిద్దటంలో అతి ముఖ్యమైన వ్యక్తుల మొదటి వరుసలో తల్లిదండ్రుల కన్నా ముందు ఉండే వ్యక్తులు. కానీ వాళ్లను మనం ఎంతకాలం గుర్తుంచుకుంటున్నాం అన్నదే ఇక్కడ ప్రధాన విషయం. అయితే ప్రస్తుతం ఇప్పుడున్న బిజీ లైఫ్ లో స్కూల్లో, కాలేజీలో మనతో కలిసి తిరిగిన స్నేహితులనే కొంత గ్యాప్ వస్తే సులువుగా మరిచిపోతాం. కొందరి పేర్లు కూడా సరిగ్గా గుర్తుండవు. అలాంటిది టీచర్స్ ని ఎలా గుర్తుంచుకుంటాం అంటారా? అది నిజమే. కానీ అందరినీ మరిచిపోయినా కొందరిని మాత్రం జీవితంలో అస్సలు మర్చిపోలేం. ఆ కొందరిలో ప్రతి ఒక్కరికి ఒక టీచర్ ఉండొచ్చు, ఫ్రెండ్ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. అయితే ఎవరిని మరిచినా మనకు సహాయం చేసిన వారిని మాత్రం అస్సలు మరవకూడదు అంటారు. ఎందుకంటే మనం ఇతరులకు చేసే చిన్న సహాయం వల్ల ఈ ప్రపంచం మొత్తం మారకపోయినా సహాయం పొందిన వారిలో కనీసం ఒక్కరి జీవితమైనా ఏదో ఒక రకంగా ఖచ్చితంగా మారుతుంది. అలాంటి సహాయం ఓ టీచర్ చేస్తే గుర్తుంచుకుంటారు కానీ అంతకు మించి ఏం చేయలేరు. కానీ ఓ వ్యక్తి 30 ఏళ్లుగా తనకు ఆ రోజు చేసిన చిన్న సాయాన్ని తన మనసులో పదిలంగా దాచుకొని ఆ టీచర్ కి 30 ఏళ్ల తర్వాత ఆ స్టూడెంట్ ఇచ్చిన గిఫ్ట్ కి ఆ టీచర్ షాక్ అవ్వకుండా ఉండలేకపోయాడు. ఇది ఓ సక్సెస్ఫుల్ టీచర్ కి, స్టూడెంట్ కి మధ్య జరిగిన నిజమైన సంఘటన. కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ అయిన వెంబు వైద్యనాథన్ రియల్ స్టోరీనే ఇది. అప్పుడు అతను ఒక కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్. చెన్నైలో పుట్టిన వైద్యనాథన్ సంగతంలోని పఠాన్కోట్ పాఠశాలలో చదివారు. చదువుల్లో ఎప్పుడూ ముందుండేవాడు. దేశంపై ఉన్న భక్తితో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరటానికి చేయని ప్రయత్నం లేదు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. హమ్మయ్యా, ఇంకొక రౌండ్ అయిపోతే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయిపోవచ్చు అని తెగ సంబరపడిపోయాడు. పైగా తనకు వచ్చిన మెరిట్ మార్క్స్ తో ఈజీగా సీట్ ఇస్తారని అనుకున్నాడు. కానీ అతని కంటి చూపు సరిగ్గా లేదు. కొంచెం సైట్ ఉంది. దాంతో ఆ ఒక్క కారణంతో అతన్ని రిజెక్ట్ చేసేశారు అధికారులు. ఒక్కసారిగా కిందకు పడిపోయినట్టు అనిపించింది అతనికి. నా ప్రయత్నంలో తప్పేం లేదు, నచ్చిన చోట సీటు రాలేదని కుంగిపోలేదతను. చూపు తక్కువగా ఉండటం నా తప్పు కాదు అని తనకు తానే సర్ది చెప్పుకున్నాడు. కానీ ఈసారి మరింత కష్టపడి చదివి రాంచీలోని మెస్రాలో బిర్లా టెక్నికల్ ఇన్స్టిట్యూట్ లో ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యాడు. ఇక ఇంటర్వ్యూ అటెండ్ కావటానికి రాంచీ వెళ్లాలి. ఆ రోజు రానే వచ్చింది. అయితే చెన్నై నుండి రాంచీకి ఆ రోజు సాయంత్రానికే ట్రైన్. ఆ ట్రైన్ కి వెళ్లి ఇంటర్వ్యూ ఇస్తేనే అందులో ప్రవేశం, లేదంటే అది కూడా గోవింద. కానీ వైద్యనాథన్కి అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఎందుకంటే అతనికి రాంచీ వెళ్లటానికి ట్రైన్ టికెట్ కొనడానికి తన దగ్గర అనా పైసా కూడా డబ్బు లేదు. ఇక ఇది కూడా గోవిందా అనుకున్నాడు. స్కూల్లో దిగాలుగా ఉన్నాడు. తెల్లారితే ట్రైన్ ఉంది, చేతిలో పైసా లేదు. ఏం చెయ్యాలో తెలియక ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉన్న వైద్యనాథ్ని తన లెక్కల మాస్టర్ గురుదయాల్ సైని గమనించారు. అతని పరిస్థితి అంతా తెలుసు ఆ మాస్టర్కి. దాంతో తన జేబులో నుండి 500 రూపాయలు తీసి అతని చేతికిచ్చాడు. ఒక్కసారిగా విశ్వనాథన్ కళ్ళు వెలిగిపోయాయి. అయితే ఆ మాస్టర్ మాత్రం, రేయ్, ఈ డబ్బులిచ్చింది నీకు విరాళంగా కాదు, అప్పు మాత్రమే అని చెప్పాడు. దాంతో సరే మాస్టారు, మీ అప్పు ఎలాగైనా తీర్చేస్తా అంటూ నవ్వుకుంటూ వెళ్లి ఆ రోజు అక్కడి నుండి బయలుదేరి రాంచీ చేరుకొని ఇన్స్టిట్యూట్ లో చేరాడు. అయితే ఈజీగా వచ్చిన డబ్బు విలువ తెలీదు కాబట్టి ఆ లెక్కల మాస్టర్ అప్పు అని చెప్పారు. అప్పు అంటే తీర్చాలన్న బాధ్యతను గుర్తు చేస్తుంది. అందుకే అలా అప్పు అని చెప్పారు. దాంతో బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించిన వెంబు వైద్యనాథన్ తనకు సాయం చేసిన గురువు అప్పు తీర్చేందుకు చాలా ప్రయత్నించాడు. కానీ ఎక్కడా ఆయన ఆచూకీ తెలియలేదు. ఆ తర్వాత క్యాపిటల్ ఫస్ట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడిగా, చైర్మన్ గా, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓగా బాధ్యతలు చేపట్టి బిజీ లైఫ్ లో మునిగిపోయాడు. అయినా తనకు అప్పు ఇచ్చిన గురువు గారిని మాత్రం అస్సలు మర్చిపోలేదు. ఎప్పటికప్పుడు ఆయన కోసం వెతుకుతూనే ఉన్నాడు వైద్యనాథన్. ఎలా అయినా ఆయన అప్పు తీర్చాలని, ఆయనకు థ్యాంక్స్ చెప్పాలని ఆయన మనసులో అనుకోని రోజు లేదు. అలా దాదాపు 30 ఏళ్లు వెతికాడు. అలా చివరికి ఒకరోజు తన లెక్కల మాస్టర్ ఆగ్రాలో ఉన్నట్టు తన స్టాఫ్ ద్వారా తెలుసుకున్న వైద్యనాథన్ స్వయంగా ఆయనే గురువుగారి ఇంటికి వెళ్లాడు. సైని ఇంటి కాలింగ్ బెల్ కొట్టగానే డోర్ తీసిన ఆయన వైఫ్ ఎవరు కావాలని అడిగింది. వెంటనే తాను ఎవరో చెప్పి తన గురువు అయిన గురుదయాల్ సైని కోసం వచ్చినట్టు చెప్పాడు. తనను వెతుక్కుంటూ తన శిష్యుడు వచ్చాడని బయటకు వచ్చిన గురువుని చూడగానే వైద్యనాథన్ ఆయనకు పాదాభివందనం చేశారు. అంతేకాదు ఆయనకు 30 లక్షల విలువ చేసే 1,00,000 షేర్లను ఇచ్చాడు. ఆ గురువుకు చాలాసేపు నోరు పెగల్లేదు. 30 ఏళ్ల క్రితం చేసిన సాయాన్ని గుర్తు పెట్టుకుని వెతికి మరీ తన దగ్గరకు శిష్యుడు రావటంతో ఆనందంతో ఉప్పొంగిపోయాడాయన. అంచెలంచెలుగా ఎదిగిన వైద్యనాథన్ తన కెరీర్ కోసం హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుని మరీ వారి రుణం తీర్చుకున్నాడు.
తర్వాత దృష్టిలోపం ఉన్న వాళ్లకు సాయం చేయటం కోసం 10 కోట్లు, తను చదివిన బిర్లా ఇన్స్టిట్యూట్ లో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కు, తను స్థాపించిన రుక్మిణి ట్రస్ట్ కు కోట్ల రూపాయలను ఇస్తూనే ఉన్నాడు. తన డ్రైవర్, పర్సనల్ ట్రైనర్, ఆఫీస్ సపోర్టింగ్ స్టాఫ్ కు మొత్తం 4 కోట్ల రూపాయల షేర్లను ఇచ్చాడు. ఐడిఎఫ్సి బ్యాంక్ క్యాపిటల్ ఫస్ట్ లో విలీనమయ్యాక తన వాటా ధనంలో దాదాపు 38% తను ఎవరికి ఖర్చు చేశాడో తెలుసా? తన సక్సెస్ జర్నీలో తనకు పరిచయమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున గుర్తుంచుకొని, గుర్తు చేసుకొని, గుర్తుండేలా తన నుంచి వారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఇంత చేసినా ఏనాడు తాను ఇంత ఫలానా వారికి ఇచ్చానని మీడియాకు చెప్పలేదు. అసలు మీడియా ముందుకే రారు ఈ విషయాలు చెప్పటానికి. వైద్యనాథన్ గురించి మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, తను హార్వర్డ్ బిజినెస్ స్కూల్ స్టూడెంట్ అయినా సరే ఆయన ఇప్పుడు ఉండేది ముంబైలోనే. కోట్లకు కోట్లు సంపాదిస్తున్నా పిల్లికి బిచ్చం వేయని మహానుభావులు ఎందరో ఉన్నారు. అటువంటి ఈ రోజుల్లో తన సక్సెస్ జర్నీకి కారణమైన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని లక్షలు, కోట్లు విలువ చేసే షేర్లను వారికి అందించారంటే ఆయన ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరి వెంబు వైద్యనాథన్ గారి స్టోరీ నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇన్స్పైరింగ్ రియల్ లైఫ్ సక్సెస్ మరియు మోటివేషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.